హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, కట్ వర్క్ బ్లౌజ్ అండి. నెక్కి కట్ వర్క్ ఎలా వేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. అయితే ఇది నేను కూడా ఫస్ట్ టైమేనండి వేయడం. ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పాలి, నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి. అయితే దీని కట్టింగ్ మెజర్మెంట్స్ అన్నీ నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ లైనింగ్ అనేది కట్ చేసి మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా నెక్, షోల్డరు అన్ని వెనక భాగం, ముందు భాగం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా షోల్డరు వచ్చేసి, నెక్ వచ్చేసి ఈ విధంగా కొలతలు పెట్టుకున్నాను. అయితే ఈ కొలతల ప్రకారమే ఇప్పుడు మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను లైనింగ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది దొడ్డు బక్రం ఉంటుంది కదా, మనం ప్యాంటుకు వేసేది, ఆ బక్రం అనేది తీసుకొని ఈ విధంగా నెక్ 2 ఇంచులు చూస్తున్నారు కదా మీరు. అయితే నెక్ 2 ఇంచులు, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 10 ఇంచెస్ పొడవు పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉంటుందన్నమాట మనకి కంపల్సరీ. అయితే నెక్ తీసుకున్న తర్వాత, నెక్ 10 ఇంచెస్ తీసుకుంటాం కదా, 10 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు అనేది కొంచెం కింద ఎక్కువగా తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే కింద కొంచెం రౌండ్ ఎక్కువగా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అయితే ఈ షోల్డరు తర్వాత షోల్డర్కి వెళ్ళే దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. మార్కింగ్ అనేది పెట్టుకుంటే ఇందులో మనము కరువు గీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పేసి చుట్టూరా ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా డ్రా చేయండి. డ్రా చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డ్రా చేసేసుకోండి. అయితే మనం ఇప్పుడు స్క్వేర్ నెక్కి అయితేనేమో ఈ విధంగా డ్రా చేయొచ్చు. మనం గీసుకునేది రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ కోసం ఈ విధంగా మళ్ళీ రౌండ్ అనేది గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మూల దగ్గర కూడా కొంచెం క్లాత్ అనేది ఇలా కర్వ్ లాగా వస్తుందన్నమాట. స్క్వేర్ నెక్ అయితేనేమో అలా గీయొచ్చు, రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇట్లా మూతలు ఉంటాయి కదా, విక్స్ డబ్బా మూతలు. ఈ విధంగా ఫస్ట్ అయితే ఇక్కడ మనకు మూల ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/2 పెట్టుకోండి. 1/2 పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకుంటే మనకు కర్వ్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకుంటే మనకు ఈ వంకీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ మూల దగ్గర 1/2 ఎందుకు అని అంటే, మనం ఆల్రెడీ 2 మడతలు వేసి మనం బక్రం పెట్టుకున్నాం కాబట్టి 1/2 పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మిగతా అది మాత్రం ఇలా పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసుకొని ఇలా కర్వ్ వచ్చేటట్టుగా గీసేసుకోండి. చాలా ఈజీ పద్ధతి అండి. మనకి ఇంట్లో కొంచెం ఇలాంటి మూతలు ఉంటే చాలు, సరిపోతుంది. అయితే నేను కాయిన్తో కూడా ట్రై చేసి చూసాను, కానీ చిన్నగా వచ్చాయన్నమాట. కర్వ్ అనేది చిన్నగా వచ్చింది చాలా, అందుకే నాకు నచ్చలేదు. మళ్ళీ మూత నేను తీసుకొని మూతతోటి ట్రై చేశాను. ఇప్పుడు మంచిగా వచ్చిందనమాట. అయితే ఆ పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. ఈ విధంగా మనం మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు నెక్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం టోటల్గా నెక్ కుట్టేటప్పుడు, జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఒక 1 ఇంచ్ అనేది మూలల దగ్గర నుంచి తీసుకోండి, మార్కింగ్ తీసుకొని మళ్ళీ దీనికి ఒక రౌండ్ అప్ అనేది ఇవ్వండి. ఈ విధంగా ఒక రౌండ్ అనేది ఇట్లా గీసేసుకోండి, మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ ఇది అనేది కట్ చేసేయండి. కట్ చేస్తే మనకు నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా నెక్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకీలు ఉన్నాయి కదా మనం గీసుకున్నవి, అవి నిదానంగా కట్ చేసుకోండి. చూసి నిదానంగా కట్ చేసుకోండి. అక్కడ ఖర్చు దగ్గర వదిలేసేయండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసుకున్నాను నేను. అట్లా 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా వంకీలు ఉన్నాయి కదా, ఈ విధంగా మెల్లగా ఇట్లా తిప్పుకుంటూ కట్ చేసుకోండి. కొంచెం మెల్లగా కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి నేను ఏంటంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, కానీ చాలా స్లోగా కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు వంకీలు అనేవి మంచిగా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. కర్వ్ ఎక్కువగా ఉంటుంది, మూత తీసుకుంటే ఇట్లా కర్వ్ ఎక్కువగా ఉంటుంది కదా, డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట.
కరువు తక్కువగా ఉన్న మూతలు తీసుకుంటే, ఇట్లా ఫ్లాట్గా ఉన్న మూతలు తీసుకుంటే అంత మంచిగా రాదు డిజైన్ అనేది. ఇట్లాంటి మూతలు తీసుకోండి, మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని మనం ఇప్పుడు లైనింగ్ పైన వేసి అటాచ్ చేయాలన్నమాట. అయితే ఈ బక్రమ్ అనేది వీడియోలో చూస్తే ఎవరికైనా అర్థం కాదనమాట. మామూలుగా నెక్ బక్రమా ప్యాంట్ బక్రమా అనేది అర్థం కాదు. ప్యాంట్ బక్రమ్ తీసుకోండి కంపల్సరీ. మనం డ్రెస్లకు వేసే బక్రమ్ కాకుండా ప్యాంట్ బక్రమ్ తీసుకుంటే కనుక స్టిఫ్గా వస్తుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పైన ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మనకు మధ్యలో షోల్డర్ దగ్గర మార్కింగ్, నేను ఇక్కడ టక్స్ ఇచ్చాను చూడండి, అట్లా పెట్టేసుకోండి. మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేయండి అంటే ఈ విధంగా పెట్టుకుంటాం కదా మనము, ఈ ఎడ్జ్ దగ్గర జాయిన్ చేయండి. ఎడ్జ్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. అప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఇంకా బెటరు. ఐరన్ బాక్స్ తోటి ఇట్లా ఒకసారి ఐరన్ చేసేస్తే దానికి అతికిపోతుందన్నమాట. అప్పుడు ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు. అయితే నాకేంటంటే కొంచెం నేను ఐరన్ బాక్స్ అనేది ఎప్పుడు వాడనండి, నాకు కొంచెం భయం అనమాట. అందుకే నేను ఇట్లా స్టిచ్ చేసుకొని కుడతాను కంపల్సరీ. నేను ఐరన్ అనేది అస్సలు చేయను ఎప్పుడు. మామూలుగా కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవడం కూడా గమ్ పెట్టేసి అటాచ్ చేసుకోవచ్చు, లైనింగ్ ఐరన్ తోటి అటాచ్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే కొంచెం ఐరన్ బాక్స్ అంటే నేను వాడను అనమాట. దానికోసం అని చెప్పేసి నేను ఇట్లాగే కుట్టుకుంటాను. మీ ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే కనుక మీరు అట్లా అటాచ్ చేసేసుకోండి, తొందరగా పని అయిపోతుంది అనమాట దాంతో. అయితే ఇక్కడ ఈ విధంగా కరువులాగా ఇట్లా కుట్టేసుకోండి. ఇట్లా కుట్టడం అయితే ఎట్లాగూ తప్పదండి, మనం ఐరన్ చేసుకున్నా కూడా తప్పదు. కాకపోతే ఏంటంటే కదలకుండా ఉంటుందన్నమాట, స్టిఫ్గా ఉంటుంది కదా, కుట్టడం అనేది ఈజీ అవుతుందన్నమాట. కానీ తర్వాత కూడా ఇట్లా అటాచ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఐరన్ అనేది చాలా రోజులు ఉండదు కదా, మళ్ళీ ఒక్కసారి వాష్ చేయగానే మనకు ఊడిపోతుందన్నమాట. అట్లా ఊడకుండా ఈ విధంగా నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఏ భాగానికి ఆ భాగం అటాచ్ చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మూలల దగ్గర ఇట్లా మెల్లగా తిప్పుకుంటూ కుట్టేసేయండి. అయితే మిషన్ అనేది నేను ఇప్పుడు ఇది జాక్ మిషన్ అనమాట. జాక్ మిషన్ పైన కుట్టేవాళ్ళు చాలా స్లోగా పెట్టుకొని కుట్టండి. అట్లా కుట్టినప్పుడే మనకు నీట్గా వస్తుందన్నమాట. స్పీడ్గా పెట్టుకుంటే కనుక నీట్నెస్ అనేది పోతుంది. అదొక్కటి గమనించుకోండి. ఎప్పుడైనా వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు కానీ, డిజైనర్ బ్లౌజులు, పైపింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు జాక్ మిషన్ మీద మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా, స్లోగా పెట్టుకునే ఆప్షను. దాన్ని చూసి స్లోగా పెట్టేసుకొని కుట్టండి. కొంచెం స్పీడ్గా కుడదామని చూస్తాం కానీ నీట్నెస్ అనేది పోతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి స్లోగా కుట్టేసేయండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ పైన మనము ఒక పావించ్ అనేది ఖర్చు వదులుకొని కట్ చేసేయండి. మర్చిపోకండి ఈ విషయం మాత్రం. ఒక పావించ్ అనేది వదులుకోండి ఖర్చు. ఆ బక్రం పక్క నుంచి ఒక పావించ్ ఇట్లా వదులుకొని మిగిలిన భాగాన్ని కట్ చేసేయండి. ఆ పావించు ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మనకు ఖర్చు అనేది ఉండాలి కదా కుట్టేటప్పుడు, ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పావించు అనేది ఇట్లా వదులుకోండి. నేను ఎట్లా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసేసుకోండి. మీరు కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా మంచిగా మూలల దగ్గర కూడా మంచిగా కరువు వచ్చేటట్టుగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇది కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది కానీ మనకు రేటు కూడా కొంచెం ఎక్కువ ఇస్తారనమాట కస్టమర్స్. అందుకోసం అని చెప్పేసి నేను ఈ డిజైన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రెండీగా ఉందన్నమాట ఈ డిజైను, చాలామంది కుట్టించుకుంటున్నారు బయట. అయితే నేను ఒక బ్లౌజ్ కుట్టాను ఇదివరకు వేరే వాళ్ళకి, కానీ అప్పుడు వీడియో చేయడానికి వీలు పడలేదు. సరే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ చూపిద్దాం అన్నట్టుగా నేను చూపిస్తున్నాను అనమాట. ఇది మెయిన్ క్లాత్ అండి, నాకు మెయిన్ క్లాత్ కూడా ప్లెయినే వచ్చింది. అయితే మీకు గుర్తుపట్టారేమని చెప్పేసి నేను చెప్తున్నాను. మెయిన్ క్లాత్ కూడా ప్లెయినే వచ్చింది. దానిపైన లైనింగ్ ఇట్లా పరిచేసి ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోండి. చూసుకోండి జాగ్రత్తగా, షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అటాచ్ చేసుకోండి. తొందరపడి అటాచ్ చేస్తే మళ్ళీ మనం విప్పేయాల్సి వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా స్టార్ట్ చేసేసి ఈ విధంగా పెట్టుకోండి. కరువుల దగ్గర మెల్లగా వచ్చేటట్టుగా చూసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. కరువు దగ్గర ఇలా మెల్లగా తిప్పుకుంటూ అటాచ్ చేసేసుకోండి. ఇంకా తప్పదండి టైలర్స్కి, ఇదైతే తప్పదు. కొంచెం అటాచ్ అనేది స్లోగా చేసుకోవాలి. ఎందుకు అనంటే స్పీడ్గా చేసామనుకోండి మొత్తం అది వర్క్ అంతా పాడైపోతుంది అనమాట. మనం అంతసేపు కష్టపడి కుట్టి చేసి అదంతా చేసింది పాడైపోతుంది. ఈ కుట్టే టైంలో కొంచెం ఎక్కడైతే స్లో చేసుకోవాలో అక్కడ చేసుకున్నప్పుడే మనకు వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట.
ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా పెట్టేసుకొని చేసేసుకోండి. అయితే ఇప్పుడు ఇవి సన్న చీరలకి ఒకవేళ కుట్టాలనుకుంటే మాత్రం చాలా కష్టమండి ఈ వర్క్ డిజైను. కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్కి అయితే కుట్టొచ్చు. అయితే నేను ఇప్పుడు తీసుకున్న క్లాత్ కూడా అంత స్టిఫ్గా ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ప్లెయిన్గా వచ్చింది, మంచి బాటిల్ గ్రీన్ కలర్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఈ క్లాత్ కూడా జారిపోతుంది బాగా. ఇట్లాంటి జారిపోయే క్లాత్లకి చాలా కష్టం అనమాట. బనారస్ పట్టు అట్లాంటి క్లాత్లకి ఈజీగా కుట్టేసేయచ్చు అనమాట ఈ డిజైన్ అనేది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన దాన్ని మనము ఇందాక పావించి ఖర్చు పెట్టుకొని లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, అదే దానిపైన ఇప్పుడు కట్ చేసేయండి. అదే పావించి ఖర్చు వదిలేసుకొని ఇట్లా కట్ చేసేసుకోండి. మొత్తం టోటల్గా కట్ చేసుకుంటే మనకు ఖర్చు అనేది ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు ఖర్చు ముఖ్యం కదా, ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఆ పావించి అనేది వదిలిపెట్టుకోండి. ఆ ఖర్చు అనేది ఉంచకపోతే మీరు బరాబర్ అక్కడికక్కడికి కట్ చేస్తే మొత్తం క్లాత్ అనేది పికిల్కపోతుంది అనమాట. 1-2 ఉతుకులకే పికిల్కపోతుంది. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా తీసేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కానీ అట్లా తీసేసుకునే ముందు మొత్తం టక్స్ అనేవి ఇచ్చుకోండి. మూలల దగ్గర ఫస్ట్ ఇచ్చుకోండి టక్స్. ప్రతి ఒక్క మూల ఉంది కదా, ఆ మూలల దగ్గర మొత్తం పెద్ద టక్స్ ఇచ్చుకోండి. మరి కత్తెర అనేది బయటికి తెగకుండా చూసుకొని ఇవ్వండి టక్స్ అనేవి. ఈ విధంగా టక్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత మొత్తం టోటల్గా ప్రతి ఒక్క మూల దగ్గర ఇవ్వాలి. ఒక్క మూల కూడా మర్చిపోవద్దు అనమాట. మూలల దగ్గర ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి. ఎందుకంటే వంగాలి కదా, మనం లోపలికి ఉల్టా తీస్తాం కదా, అప్పుడు వంగడం కోసం అని చెప్పేసి చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి. మొత్తం చుట్టూరా ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం చుట్టుముట్టు అట్లా మొత్తం చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే ఏంటంటే క్లాత్ అనేది ఈజీగా వంగుతుంది అనమాట. మనకి ఇబ్బంది పెట్టకుండా వంగిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా తీయండి, బయటికి తీయండి. ఇప్పుడు బయటికి తీస్తే ఇట్లా వంకిలాగా వస్తుంది కదా, అట్లా రావాలన్నమాట. క్లాత్ అనేది మొత్తం అట్లా రావాలి. ఒకవేళ రాకపోతే మన దగ్గర చిన్న స్క్రూడ్రైవర్ ఉంటుంది కదా, దానితో కూడా కూర్చితే కూడా వస్తుందన్నమాట. మంచిగా క్లాత్ అనేది బయటికి వస్తుంది ఫ్రీగా. అట్లా తీసేసుకోండి. మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట మన క్లాత్ అనేది. ఎందుకంటే అది తీయడానికి చాలా టైం పడుతుంది అనమాట. నేను అందుకే 1-2 తీసి చూపించాను. ఈ విధంగా మొత్తం వంకీ డిజైన్ అనేది ఈ విధంగా కట్ వర్క్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు మొత్తం చూపించాను. అయితే నాకు చెప్పాను కదండి, క్లాత్ కొంచెం మెత్తగా ఉంది, జారిపోతుందని చెప్పేసి, అందుకే కొంచెం ఇలా వచ్చిందనమాట. స్టిఫ్ క్లాత్లు కనుక తీసుకుంటే నీట్గా వస్తుంది. అయితే దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు అది కొంచెం కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇట్లా లేస్ అనేది కుడుతున్నాను అనమాట. ఇది ఒక డిజైన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇట్లా కొంచెం లేస్ అనేది కుడుతున్నాను. ఆ ముడత అనేది పోతుందన్నమాట మొత్తం. అట్లా మనము సొంత ఐడియాతోటి మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కోసారి పైపింగ్ కూడా చేయొచ్చు. పైపింగ్ ఇష్టం ఉంటే పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు. అట్లా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. స్టిఫ్నెస్ కోసం అని చెప్పేసి నేను ఈ లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. అయితే మీరు ఇష్టం ఉంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదనమాట. లేస్ అటాచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కట్ వర్క్ అలాగే వేసుకోవచ్చు. అయితే మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకొక వీడియో చేయమన్నా కూడా చేస్తాను. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి ఫస్ట్ మీ బ్లౌజ్కి మీరు ట్రై చేసుకొని తర్వాత కస్టమర్స్కి కుట్టుకోండి. మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బయట కుట్టిస్తే కనీసం 500 తీసుకుంటారు మినిమం. ఈ విధంగా నేను ఇంట్లోనే ట్రై చేసుకునేటట్టుగా మంచి ఈజీ పద్ధతిలో చేసి చూపించాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.